Chaitanya, Dr. B.R. Ambedkar on. హాయ్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ఇప్పటివరకు పార్ట్ 6 వరకు కంప్లీట్ చేయడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం వరకు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మధ్య గల సంబంధాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో కేంద్రము రాష్ట్రాల మధ్య సంబంధం. సో మనకి ఇక్కడ కేంద్రము అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఎన్నవ భాగంలో చెప్పారంటే పార్ట్ 11. సో ఎందుకు మనం పార్ట్ 6 తర్వాత పార్ట్ 11ని డిస్కస్ చేస్తున్నామంటే మనకు ఆల్రెడీ కేంద్రానికి సంబంధించిన పార్ట్ 5కి సంబంధించిన అంశం కంప్లీట్ చేశాము. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పార్ట్ 6 కంప్లీట్ చేశాము. సో పార్ట్ 7 ఎందుకు చెప్పట్లేదంటే సో ఇది కంటిన్యూలో ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడే కంప్లీట్ చేద్దామని మనం ఈ టాపిక్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయనేది మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో పార్ట్ 11లో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన సంబంధాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 245 టు ఆర్టికల్ 263. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పార్ట్ 11 కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 263 వరకు వివరించడం జరిగింది. దీనిలో 2 అధ్యాయాలు ఉంటాయండి. పార్ట్ 11లో అధ్యాయం 1 శాసనపరమైన అధికారాలు. నెక్స్ట్ అధ్యాయం 2 పరిపాలనాపరమైన అధికారాలు. ఓకే, సో శాసనపరమైన అధికారాలు అంటే ఏదైనా ఒక అంశం మీద రాష్ట్రం దాని మీద చట్టం చేయాలా లేక కేంద్రము దాని మీద చట్టం చేయాలా అని ఫ్యూచర్లో ఎటువంటి గొడవ రాకుండా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి గొడవలు రాకుండా వీళ్ళు మన రాజ్యాంగంలో క్లియర్గా ఇదిగో ఈ అంశాల మీద పార్లమెంటు చట్టాలు చేయాలి, ఈ అంశాల మీద రాష్ట్రం చట్టాలు చేయాలి అని వాళ్ళు క్లియర్గా మనకు రాజ్యాంగంలోనే చెప్పడం జరిగింది. ఇకపోతే మనకి పార్ట్ 12 కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆర్థికపరమైన ఏవైనా ఉంటే అంటే మనీకి సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మనకి ఆర్టికల్ 12లో పొందుపరచడం జరిగింది. ఆర్థికపరమైన అంశాలు ఇవి మనకి ఆర్టికల్ 264 నుంచి 300A వరకు పొందుపరచడం జరిగింది. ఓకే, దీంట్లో కూడా 5 అధ్యాయాలు ఉంటాయండి. సో అవి మనం పార్ట్ 12 చెప్పేటప్పుడు వివరిద్దాం. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు పార్ట్ 11, ఆర్థికపరమైన అంశాలు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పార్ట్ 12. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశము శాసనపరమైన అధికారాలని మనం కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ శాసనపరమైన అధికారాలు అనేది ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పరిపాలనాపరమైన అధికారాలు వచ్చేసి 256 నుంచి 263 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం కంప్లీట్గా ఈరోజు అధ్యాయం 1ని కంప్లీట్ చేద్దామండి. ఓకే, రైట్. ఈరోజు మన అంశము శాసనపరమైన అధికారాలు. ఓకే, శాసనపరమైన అధికారాలకు సంబంధించి జాగ్రత్తగా గుర్తుంచుకోనండి. మనకు రాజ్యాంగం ఏదైతే ఉందో మనం పాలిటీ అనే టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమని చెప్పామండి, శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఓకే, సో శాసనశాఖ అంటే ఇది పార్లమెంట్ అండి, ఇది పార్లమెంటు. సో ఏవైనా శాసనాలు చేస్తే ప్రజల కోసం పార్లమెంటు ఏదైనా శాసనాలు చేస్తే
కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసన సభ. ఓకే, సో ఏదైనా ఒక చట్టం కానీ చేస్తే, ఇక్కడ శాసనశాఖ ఏదైనా ఒక చట్టం కానీ చేస్తే ఆ చట్టము కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ఈ కార్యనిర్వహణ శాఖది, అంటే ఈ పరిపాలనా శాఖది. ఎప్పుడైతే ఈ ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని వీళ్ళు కానీ కరెక్ట్గా అమలు చేయకపోతే ఆ సందర్భంలో మాత్రమే న్యాయశాఖ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్రాల సంబంధాల్లో వచ్చేసి ఇక్కడ న్యాయశాఖకి సంబంధించి ఎటువంటి రిలేషన్ లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఓన్లీ శాసనాపరమైన అధికారాలను వీళ్ళు డివైడ్ చేశారు, కార్యనిర్వాహక అంటే పరిపాలనకి సంబంధించినవి వీళ్ళు డివైడ్ చేశారు. న్యాయశాఖకి ఎందుకు చేయలేదంటే మన భారతదేశంలో మనం ఫాలో అయ్యేది ఏకీకృత న్యాయ వ్యవస్థ. సో దీంట్లో భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా ఒకే రకమైన తీర్పులు ఉంటాయి కాబట్టి సో న్యాయశాఖ అనేది ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య డివిజన్కి రాలేదు. ఇది ఒక అంశాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, కేంద్ర రాష్ట్రాల మధ్య మనం డిస్కస్ చేయబోయే అంశము శాసనాపరము, అదేవిధంగా కార్యనిర్వహణ శాఖకు సంబంధించిన అంశాలు. రైట్, అయితే ఇక అధ్యాయం 1లో ఈ శాసనాపరమైన అధికారంలో ఫస్ట్ ఆర్టికల్ 245 ఆర్టికల్ 245 పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ మనకి రియల్గా రాజ్యాంగంలో ఇక్కడ రాష్ట్ర శాసన మండలి అని రాయటం ఉంటుందండి. ఓకే, సో అన్ని రాష్ట్రాల్లో శాసన మండలి అంటే శాసన పరిషత్ ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా రాష్ట్ర శాసన సభ అని రాస్తానండి. ఓకే, చేసిన శాసనాల విస్తృతి. ఓకే, సో పార్లమెంటు అదేవిధంగా రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాల విస్తృతి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే, సో ముందుగా మనము ఈ పార్లమెంట్ గురించి మాట్లాడదామండి. ఈ పార్లమెంట్ అంటే ఓన్లీ విస్తృతి అంటే ఇక్కడ అర్థము భౌగోళిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడ భౌగోళికం అంటే ఆ యొక్క బార్డర్స్ అనుకోండి. సో పార్లమెంట్ ఏదైనా ఒక చట్టం కానీ చేస్తే, సపోజ్ ఇప్పుడు మనకి ఇలా ఉందనుకుందాం ఇండియా. ఓకే, సో పార్లమెంటు చేసిన శాసనాల విస్తృతి. పార్లమెంటు ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం అనేది భారతదేశం మొత్తానికి అమలవుతుంది. ఓకే, మొత్తం భారతదేశానికి నెక్స్ట్ అదేవిధంగా పార్లమెంటు ఏదైనా ఒక చట్టాన్ని స్పెషల్గా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి భారతదేశ భూభాగంలో ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి కూడా శాసనం చేసే అధికారం ఎవరికి ఉందండి? పార్లమెంటుకి. ఏదైనా కొంత భూభాగానికి శాసనం చేసే అధికారం ఎవరికి ఉందండి? పార్లమెంటుకు ఉంది. మీకు డౌట్ రావచ్చండి, సార్ భారతదేశం మొత్తం అంటున్నారు, అదేవిధంగా ఇక్కడ కొంత ప్రాంతానికంటే ఇవి రాష్ట్రాల్లో ఉన్నాయి కదా అంటే ఇటువంటి డిస్టర్బెన్స్ వస్తాయని ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు పార్లమెంట్కి ఎటువంటి అధికారం ఉందని, ఎటువంటి గొడవలు రాకుండా రాష్ట్రానికి అదేవిధంగా కేంద్రానికి ఎటువంటి గొడవలు అనేవి రాకుండా వీళ్ళు క్లియర్గా ముందుగానే వీళ్ళు శాసనం మనకు రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు మీకు డౌట్ రావాలండి, సార్ భారతదేశం మొత్తానికి అంటున్నారు, మరి ఏదైనా కొంత భూభాగానికి అంటున్నారు. ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవులు కానీ, లక్షద్వీపులు కానీ, డామన్ డయ్యూ కానీ, ఇట్లా ఢిల్లీ కానీ, ఇటువంటి చండీగఢ్ కానీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే వాటి పరిస్థితి ఏంటి అంటే మన రాజ్యాంగం అనేది పార్లమెంటుకి కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా చట్టాలు చేసే అవకాశం ఇచ్చింది. ఇది కేవలం భారతదేశం మొత్తానికంటే మనం ఇక్కడ యూనియన్ టెరిటరీస్ గురించి కూడా మాట్లాడుతున్నాం. బట్ కాకపోతే మనకి రాష్ట్రపతి అదేవిధంగా రాష్ట్ర గవర్నరు ఈ యొక్క కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ వాళ్ళకు కొన్ని అధికారాలు ఇవ్వటం జరిగాయండి. అవి మనకి ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుందండి ఆర్టికల్ 245లో. అంటే ఇప్పుడు పార్లమెంటు ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు కానీ, ఇక్కడున్న లక్షద్వీపులకు కానీ, లేకపోతే డామన్ డయ్యూకి కానీ, దాద్రా నగర్ హవేలీ వీటికి ఏదైనా కానీ శాసనం చేస్తే ఇక్కడ
పార్లమెంటు చేసిన శాసనం ఖచ్చితంగా కూడా ఇవి పాటించాలా అంటే అవసరం లేదు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు. సపోజ్ ఇప్పుడు ఈ యూనియన్ టెరిటరీస్ తీసుకుందామండి మనం. ఓకే, ఈ యూనియన్ టెరిటరీలో పార్లమెంట్ ఏదైనా ఒక శాసనంగా చేస్తే ఆ శాసనము ఖచ్చితంగా కూడా ఇక్కడ వీటిల్లో ఇంప్లిమెంట్ చేయాలా అంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇప్పుడు ఈ భారతదేశంలో నివసించే ప్రజల యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడి సముద్రాల మధ్యన ఇట్లా వీళ్ళు నివసించే భౌగోళిక పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయండి. అందువల్ల వీళ్ళు ఏదైతే పార్లమెంట్ శాసనం చేసిందో ఆ శాసనము వీళ్ళకి మంచిగానే ఉంటుందంటే రాష్ట్రపతి అప్పుడు ఓకే చెప్తాడండి. అప్పుడు ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చేసిన శాసనం అనేది ఇక్కడున్న నివసించే ప్రజలకు కానీ ఇబ్బందికరంగా ఉంటే రాష్ట్రపతి దాన్ని ఆ ఏరియాలో ఇంప్లిమెంట్ అవ్వకుండా చేసే అర్హత రాష్ట్రపతికి ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు కానీ లేదా వీటిల్లో కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్రపతి ఆ యొక్క చట్టాన్ని వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయొచ్చు. జాగ్రత్తగా గుర్తు చూసుకొని ఆ యొక్క చట్టాన్ని అమలు చేయవచ్చు, లేదా ఆ చట్టాన్ని ఏదైనా సవరణలు చేయవచ్చు, లేదా అది ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు అది మంచిది కాదని చెప్పి దాన్ని నిలిపివేయవచ్చు. ఈ అధికారం ఎవరికి ఉందండి? రాష్ట్రపతికి. ఓకే, సో యూనియన్ టెరిటరీస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇవే కాకుండా రాష్ట్రపతికి ఇంకొక అధికారం కూడా ఉందండి. ఓకే, సో మేఘాలయ కానీ ఇప్పుడు ఏమని చెప్పాము, ఇక్కడ రాష్ట్రపతికి ఉన్న అధికారాలు యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పాం. ఏది పార్లమెంటు చేసిన శాసనాన్ని ఎలా ఆపగలడు అని. అదేవిధంగా రాష్ట్రపతికి రాష్ట్రాలలో ఏదైనా చట్టం చేసినా కూడా దాన్ని సవరణలు చేసే అధికారం కానీ దాన్ని నిలిపివేసే అధికారం కానీ రాష్ట్రపతికి ఉందండి. సపోజ్ ఇప్పుడు మేఘాలయ తీసుకుందాం. మేఘాలయ, త్రిపుర, మిజోరం ఇటువంటి ఏరియాల్లో షెడ్యూల్ తెగలు, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతంలో ఒకవేళ పార్లమెంటు శాసనం చేసినా కానీ ఈ రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగలుగా గుర్తించబడిన జిల్లాలు కానీ లేదా గుర్తించబడిన మండలాలు కానీ గుర్తించబడిన గ్రామాలు కానీ ఆ శాసనం ఇక్కడ నివసించే ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఉంటే రాష్ట్రపతి దాన్ని రిజెక్ట్ చేయవచ్చు, లేదా కొన్ని సవరణలు చేసి ఆ ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో రాష్ట్రపతి యొక్క అధికారాలు చెప్పేటప్పుడు మనం ఇది క్లియర్గా వివరించామండి. షెడ్యూల్ తెగలకు సంబంధించి ఏదైనా పార్లమెంటు శాసనం చేస్తే దాన్ని నియంత్రించే అధికారం రాష్ట్రపతికి కలదు. సో అదేవిధంగా ఇప్పుడు గవర్నర్ చూద్దామండి. ఇతను దేశం మొత్తానికి కాబట్టి రాష్ట్రపతి అన్నాం. ఒకవేళ అస్సాం రాష్ట్రం తీసుకుందామండి మనం. అస్సాం రాష్ట్రంలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, సో ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర శాసనసభ ఏదైనా కానీ చట్టం చేస్తే అక్కడ షెడ్యూల్ తెగలకు సంబంధించిన స్పెషల్ జోన్లు కానీ ఉంటే అప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అవ్వాలా, లేకపోతే ఆ చట్టానికి ఏదైనా సవరణ చేయాలా, లేకపోతే దాన్ని అసలు కంప్లీట్గా ఆఫ్ చేయాలనే అన్ని అంశాలు కూడా రాష్ట్ర గవర్నర్ చేతిలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినర్ బిట్ మ్యాక్సిమం దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడండి. ఇది ఎవరైనా చెప్తారు కాబట్టి సో మీరు దీని మీద గవర్నర్ యొక్క అధికారాలు కానీ రాష్ట్రపతి యొక్క అధికారాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఆర్టికల్ 245 మీదకి వస్తే మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ మీద అతను బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో రైట్, ఇప్పుడు ఇది మొత్తం కూడా పార్లమెంట్ సంగతి చెప్పామండి. ఇప్పుడు రాష్ట్రం చూద్దాం. రాష్ట్రం శాసనసభ. ఈ రాష్ట్ర శాసనసభ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైనా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందామండి. ఓకే, సో ఈ రాష్ట్ర శాసనసభ చేసే చట్టం ఏదైతే ఉంటుందో అది ఈ భౌగోళిక ప్రదేశంలో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే రాష్ట్రం మొత్తంలో కానీ లేదా రాష్ట్రంలో ఏదైనా కొంత భూభాగానికి ఈ చేసే చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ 245. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 246.
ఆర్టికల్ 246 వచ్చేసి పార్లమెంటు అదేవిధంగా రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాల ఇప్పుడు విభజన అండి. విభజన అంటే ఇప్పుడు ఒక క్రిమినల్ లా ఉందండి. ఆ క్రిమినల్ లాకి సంబంధించి రాష్ట్రం శాసనం చేయాలా లేకపోతే పార్లమెంటు శాసనం చేయాలా? ఇక్కడ పార్లమెంట్ ఇన్ ద సెన్స్ కేంద్రం, ఓకే. లేదా మనకు వ్యవసాయం ఉందండి. వ్యవసాయాల మీద చేసే చట్టాలు రాష్ట్రం చేయాలా లేకపోతే కేంద్రం చేయాలా అనే అన్ని అంశాలు కూడా ఎటువంటి ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ రాకుండా క్లియర్గా వీళ్ళు ఆర్టికల్ 246లో దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇవ్వటం జరిగింది, ఓకే. సో శాసనాలు చేసే అంశాలని విభజన అండి. ఇంతకు ముందుదేమో భౌగోళికం ఏరియా వరకు చెప్పాము 245. ఇప్పుడు విభజన చూద్దామండి. షెడ్యూల్ 7లో వీళ్ళు 3 జాబితాలు పొందుపరిచారండి. 3 జాబితాలు పొందుపరిచారు, ఓకే. సో ఏంటయ్యా అంటే, కేంద్రమా నువ్వు ఈ అంశాల మీద మాత్రమే నీకు చట్టం చేసే అధికారం ఉంది. రాష్ట్రం నీకు ఈ అంశాల మీద చట్టాలు చేసే అధికారం ఉంది. కొన్ని సందర్భాల్లో కేంద్రము అదేవిధంగా రాష్ట్రము ఆ రెండింటికి సంబంధించిన అంశాల మీద ఉమ్మడి జాబితా అంటారు. సో 3 జాబితాలు. ఫస్ట్ వన్ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఒకసారి చూద్దామండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఓకే. సో ఆర్టికల్ 246లో ఈ విభజన అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. బేసిక్గా 1950 జనవరి 26న అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి మన దగ్గర ఈ యొక్క అంశాల గురించి ఎన్ని ఉన్నాయ్యా అంటే, ఇక్కడ కేంద్ర జాబితాలో మొత్తము 97 ఉన్నాయండి, ఓకే. రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి, ఓకే. 97 అంశాల మీద పార్లమెంటు చట్టం చేస్తుంది. అయితే తర్వాత ఇది కొన్ని రాజ్యాంగ సవరణలు చేసి 97 కాస్త 100 అయ్యాయండి. తర్వాత ఇక్కడ కూడా రాజ్యాంగ సవరణలు చేసిన తర్వాత ఒక 5ని రాష్ట్ర జాబితాలో నుంచి, జాగ్రత్తగా గమనించండి, రాష్ట్ర జాబితాలో నుంచి ఒక 5 అంశాలని ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. అంటే ఎన్ని అవుతాయండి ఇక్కడ? 61. సో ఈ 5 అంశాలు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఎన్ని అవుతాయండి? 52. తరువాత మళ్ళీ రాజ్యాంగ సవరణలు చేసి ఇక్కడ ఈ రోజుకి, అంటే మనం క్లాస్ చెప్పే ఈ రోజుకి కేంద్ర జాబితాలో ఎన్ని ఉన్నాయంటే 98 ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉన్నాయంటే 59 ఉన్నాయి. ఒక 2 తీసివేయటం జరిగిందండి, ఓకే. సో ఇక్కడ 52 ఫిక్స్గానే ఉన్నాయండి, ఓకే. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినర్ ఈ అంశం మీద కేంద్ర జాబితాలో ఎన్ని ఉన్నాయనేది కానీ రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉన్నాయని కానీ మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏమన్నా రాజ్యాంగ సవరణలు చేసి వీటిని యాడ్ చేయటం కానీ లేదా తీసివేయటం కానీ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు మళ్ళీ వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి, ఓకే. సో ఇప్పుడు చూద్దాం అసలు ఏ బేస్ మీద, కొంచెం హిస్టరీకి వెళ్దామండి. ఏ బేస్ మీద వీళ్ళు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలను తీసుకున్నారంటే, మనకి భారత ప్రభుత్వ చట్టం చాలా ఇంపార్టెంట్ అండి. భారత ప్రభుత్వ చట్టం 1935లో వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారండి కేంద్ర జాబితాల గురించి. అంటే ఆ చట్టంలో వీళ్ళు ఏవైతే డివిజన్ చేశారో ఆ చట్టాన్ని ఉపయోగించుకొని, ఈ భారత ప్రభుత్వ చట్టం 1935ను ఉపయోగించుకొని మనకి రాజ్యాంగంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఓకే. సో ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఏదైనా ఒక అంశం గురించి 2 వ్యక్తులు వచ్చి నేను దీన్ని సాల్వ్ చేయాలా, నేను దీన్ని సాల్వ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి అధికారులు, బాబు నువ్వు ఇదిగో ఈ ఏరియా వరకే నీ యొక్క పరిధి, లేదా ఈ ఏరియా వరకు నీ యొక్క పరిధి అంటే అప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎటువంటి విభేదాలు రావద్దని చెప్పి వీళ్ళు క్లియర్గా ప్రతి అంశాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. మనకి ఇక్కడ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఏంటంటే, ఏ చట్టం ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు రాజ్యాంగంలో తీసుకున్నారంటే భారత ప్రభుత్వ చట్టం 1935, ఓకే. సో దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉందండి. ఇది ఎకానమీకి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో ఇండస్ట్రీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మీకు. ఇండస్ట్రీ
అంటే పరిశ్రమలు. సో మీకు ఎకానమీ సర్వేలో మాత్రం 21-22 కానీ మీకు ఎగ్జామ్ రాయబోయే ముందు ఏది ఉంటుందండి 20-21 కానీ ఈ అంశం మీద మీకు క్వశ్చన్ రాకుండా ఉండే ఛాన్సే లేదండి. ఓకే, సో ఒక్కసారి ఎందుకు మనం ఇది చెప్తున్నామంటే ఇక్కడ ఈ ఉమ్మడి జాబితాలో కానీ రాష్ట్ర జాబితా కానీ కేంద్ర జాబితా కానీ రాజ్యాంగంలో ఎందుకు తీసుకున్నాయి అనేది మెయిన్గా 2 అంశాలు ఆధారపడి ఉన్నాయండి. ఒకటి మెయిన్ 100% భారత ప్రభుత్వ చట్టం, ఇంకొకటి వచ్చేసి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పరిశ్రమలు అనేవి ఎలా అభివృద్ధి చెందాలి అని కొన్ని తీర్మానాలు చేయటం జరిగిందండి. ఓకే, సో ఆ తీర్మానాలు ఏంటంటే మనకి పారిశ్రామిక తీర్మానం అంటామండి. పారిశ్రామిక తీర్మానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1948లో మొదటి పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు చేశారయ్య అంటే 1948. ఈ మొదటి పారిశ్రామిక తీర్మానంలో కూడా ఇది చట్టం కాదండి, చాలా అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకండి. పారిశ్రామిక తీర్మానం అనేది జస్ట్ మనం ఇవి పనులు చేస్తే బాగుంటుంది, ఈ పనులు చేస్తే బాగుంటుంది, పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే మనం ఎటువంటి అంశాలు మనం తీసుకోవాలి అనే అంశాలు మాత్రమే తీర్మానం అండి, ఇది చట్టం కాదు. అయితే మనకి స్వతంత్రం రాకముందే 1945లో బ్రిటిష్ వారు ఒక పారిశ్రామిక తీర్మానం చేశారండి. ఓకే, సో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం కాబట్టి మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం 1948లో చేశారు. ఇక్కడ వీళ్ళు ఈ యొక్క కేంద్ర జాబితా గురించి, రాష్ట్ర జాబితా గురించి, ఉమ్మడి జాబితా గురించి అంటే యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, అదేవిధంగా స్టేట్ లిస్టు అంటే రాష్ట్ర జాబితా, వీటి గురించి కూడా ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో అందువల్లే ఈ అంశాలను కూడా వీళ్ళు మనకు రాజ్యాంగం అమలయ్యే నాటికి ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకొని ఈ 2 బేస్ చేసుకొని మనకి ఈ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఎట్లా కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తాను, గుర్తుంచుకోనండి. ఏ పారిశ్రామిక తీర్మానం మిశ్రమ రంగ ఆర్థిక వ్యవస్థగా చెప్పడం జరిగిందని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. మొదటి పారిశ్రామిక తీర్మానం మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తామండి. సో ఇలాగే మనకి 1948, 1956, 1973, 1977, 1980, 1985, 1991. ఓకే, ఇవన్నీ కూడా మనకున్న పారిశ్రామికకు సంబంధించిన తీర్మానాలండి. ఓకే, సో ఎకానమీ సర్వేలో వీళ్ళు బిట్ ఎలా ఫామ్ చేస్తారంటే 1973లో సపోజ్ ఇది ఇందిరాగాంధీ టైంలో చేయబడిందండి. ఓకే, సో దీంట్లో కోర్ ఇండస్ట్రీ అంటే కోరుకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. సిమెంట్ గురించి, ఫెర్టిలైజర్ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, క్రూడ్ ఆయిల్ గురించి, ఇట్లా మొత్తం 8 అంశాలు చెప్పారండి. మనకి ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే సో 2011-12 ఆధార సంవత్సరం బేస్ చేసుకొని ఈ యొక్క 3వ పారిశ్రామిక తీర్మానంలో అత్యధికంగా ఉన్నది ఏదైనా అడుగుతారండి. ఇప్పుడు ఏవైతే మనం చెప్పామో ఏమిటి అంటే అవి ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రీఫైనరీ ప్రోడక్ట్స్, సిమెంట్, స్టీల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్, ఇట్లా అంశాలు ఉన్నాయండి. సో 2011-12 ఆధార సంవత్సరం పట్టుకొని ఇక్కడ రీఫైనరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అత్యధికంగా రీఫైనరీ ప్రోడక్ట్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తి, లాస్ట్లో ఉంది ఏంటంటే ఫెర్టిలైజర్. ఓకే, సో ఎప్పుడన్నా కాన్సెప్ట్ ఉన్నప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. మీరు వీటి మీద మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఓకే, సో ఇలా దీన్నేమో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. 1956 వచ్చేసి మనకి ఆర్థిక రాజ్యాంగం అని పిలుస్తాము. ఇది 2వ పారిశ్రామిక తీర్మానం నెహ్రూ గారు ఉన్నప్పుడు జరిగింది. ఈ యొక్క తీర్మానంలోనే వీళ్ళు షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని చెప్పేసి షెడ్యూల్ ఏలో 17 రకాల రంగాల పరిశ్రమలు ప్రభుత్వం కింద ఉండాలని, షెడ్యూల్ బిలో ప్రభుత్వము ప్రైవేట్ ఇద్దరు కలిసి కూడా 12 రకాల రంగాలు ప్రభుత్వము ప్రైవేటు చేతిలో ఉండాలని ఒక 12 రంగాలు, షెడ్యూల్ సిలో వచ్చేసి కంప్లీట్గా ప్రైవేట్ రంగానికి ఇవ్వటం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1977 మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు దీన్ని చిన్న పారిశ్రామికల తీర్మానం అని కూడా అంటారండి. ఓకే, నెక్స్ట్ 1980 ఆర్థిక సమైక్య అంటారు. 1985 మొట్టమొదటిగా ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ చేసిన పారిశ్రామిక తీర్మానం 1985 అండి. చాలామంది అభ్యర్థులు ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991 పివి నరసింహరావు అనుకుంటారు, అది తప్పు. ఓకే, 1985 రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే మనకి ఆర్థిక సంస్కరణలకి మొట్టమొదటి మెట్టు పడింది. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో వాటిని అడిగి ఆర్థిక సమైక్యగా మనం ఏ పారిశ్రామిక తీర్మానం తీసుకోవడం జరిగిందని బిట్ వస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ ఇలా రాకపోతే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పామో ఆయిల్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, న్యాచురల్ గ్యాస్కి ఎంత వచ్చిందని అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, సో
ఇదంతా చెప్పుకుంటూ పోతే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుందండి. సో మెయిన్గా మనకు తెలియాల్సిన అంశం ఏంటంటే ఆర్టికల్ 246లో ఈ యొక్క అంశాలు తీసుకోవడానికి మెయిన్గా 2 అంశాలు కారణం. ఒకటి భారత ప్రభుత్వ చట్టం 1935, రెండవది వచ్చేసి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో, మొదటి పారిశ్రామిక తీర్మానంలో వీళ్ళు యూనియన్ లిస్ట్ గురించి అదేవిధంగా స్టేట్ లిస్ట్ గురించి డిస్కస్ చేయడం ద్వారా వీళ్ళు ఈ అంశాలను తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్. అసలు ఏంటి సార్ ఈ యొక్క 98 అంశాలు ఏమున్నాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రైల్వేస్ ఉన్నాయండి. రైల్వేకి సంబంధించి ఏ చట్టం చేయాలన్నది పార్లమెంట్ మాత్రమే చేయగలది. నెక్స్ట్ మిలిటరీకి సంబంధించినవి కానీ, మిలిటరీ, బ్యాంకింగ్, నెక్స్ట్ బీమా, నెక్స్ట్ ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అట్లా మొత్తం కూడా మనకి 98 అంశాల మీద కేంద్రానికి, అంటే ఇక్కడ కేంద్రం అంటే పార్లమెంట్ అండి, పార్లమెంట్కి శాసనాలు చేసే అధికారం ఉంది. సో స్టార్టింగ్లో 97 ఉన్నాయి, తర్వాత ఒక 3 యాడ్ చేసి 100 అయ్యాయి, తర్వాత మళ్ళీ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అంటే GSTకి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దీంట్లో కొన్నిటిని తీసివేయడం జరిగిందండి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 98. రైట్. నెక్స్ట్ రాష్ట్ర జాబితా స్టార్టింగ్లో 66 ఉన్నాయండి. సపోజ్ చూద్దాం. వ్యవసాయం, రాష్ట్ర జాబితాకు వచ్చేసి వ్యవసాయం, పోలీసు శాఖ, జైళ్ళు, మత్స్య సంపద, చేపలండి, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయండి. మొత్తం కూడా ఎన్ని ఉన్నాయండి మనకి? స్టార్టింగ్లో 66 అంశాలు ఉన్నాయి, తర్వాత ఒక 5ని తీసుకెళ్ళి ఉమ్మడి జాబితాలో కలపడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 59 ఉన్నాయి మనకి. ఓకే, సో ఈ 5 ఏంటి ఒకసారి చూద్దామండి. ఓకే, ఇక్కడ ముందు ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలు చూద్దాము. క్రిమినల్ లాకి సంబంధించిన అంశాలు కానీ, డ్రగ్స్ గురించి కానీ, పేపర్ ప్రింటింగ్ కానీ, ఓకే, ప్రెస్ గురించి కానీ, ఇట్లా అన్ని అంశాలు కూడా ఉమ్మడి జాబితాలు. ఇప్పుడు క్రిమినల్ లా మీద కానీ చట్టం చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వము చేయొచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము చేయొచ్చు. అయితే ఇప్పుడున్న మనకి ప్రజెంట్ చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే దిశ చట్టం ఉందండి. దిశ చట్టం 2019 అనే ఒక చట్టం ఉంది. ఈ చట్టము క్రిమినల్ లా బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టంలో మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎవరైనా సరే అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కానీ చేస్తే 14 రోజుల లోపల ఆ వ్యక్తికి శిక్ష పడాలనేది ఈ యొక్క దిశ చట్టంలో ఉన్న మెయిన్ అంశం. ఒకవేళ వాడు మరీ దారుణమైన పనులు చేస్తే అతనికి ఉరి శిక్ష కూడా విధించాలి అనే అంశం ఇక్కడ దిశ చట్టం అనేది ఉమ్మడి జాబితాను యూజ్ చేసుకొని రాష్ట్ర జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటం జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకున్నాండి, ఎప్పుడైనా కూడా ఇవి ప్యూర్గా పార్లమెంట్ చేసేసుకుంటుంది, వీటిలో ప్యూర్గా రాష్ట్రం చేసుకుంటుంది. ఇటువంటి అంశాలు ఉమ్మడి జాబితాకు సంబంధించినప్పుడు ఏదైనా ఒక దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టం చేస్తే, ఇదే అంశం మీద కేంద్ర ప్రభుత్వం కూడా కానీ చట్టం చేస్తే, ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టం, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అండి. ఒకే అంశం మీద 2 చట్టాలు చేసినప్పుడు ఫైనల్గా ఇప్పుడు 2019లో క్రిమినల్ లా సంబంధించి ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 2020లో పార్లమెంటు అంటే కేంద్ర ప్రభుత్వం 2020లో ఈ చట్టం చేసింది సేమ్ అంశం మీద. అంటే 2019లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ చట్టమే చెల్లుబాటు అవుతుందంటే అది తప్పండి. ఓకే, రాష్ట్రం చేసిన చట్టానికి ముందు కానీ లేదా రాష్ట్రం చేసిన చట్టం తర్వాత పార్లమెంట్ తర్వాత కానీ ఏ చట్టం చేసినా కూడా పార్లమెంటు చట్టం చెప్పిందే రన్ అవుతుందండి. అంటే ఈ చట్టంలో రాష్ట్రంలో ఏవైతే చెప్పున్నాయో అవి యాజ్ ఫీజ్గా పార్లమెంట్ కూడా చెప్తే అవి రన్ అవుతాయి. అలా కాకుండా వీళ్ళు చెప్పిన ఏవైనా ఒక 4 అంశాలు రాంగ్ అని కాదు, 4 అంశాలు పార్లమెంట్ చేసిన కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని ఆ 4 అంశాలు రద్దు అవుతాయి. ఓకే, ఎప్పుడైతే ఈ పార్లమెంట్ ఆ చట్టాన్ని మళ్ళీ తీసేస్తుందో అప్పుడు కేంద్రం చేసిన చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఆర్టికల్ 254లో వస్తుందని మనం అక్కడ వివరిద్దాం. ఓకే, ఇది మనకి క్లియర్గా ఆర్టికల్ 246లో పార్లమెంట్కి రాష్ట్ర శాసనసభకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఆర్టికల్ 247. 247 కొన్ని అదనపు కోర్టులను
ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు కలదు. ఓకే, సో ఎందుకు పార్లమెంటు కొన్ని అదనపు కోర్టుల్ని వీళ్ళు ప్రారంభిస్తారు సార్ అంటే ఒకసారి గుర్తుంచుకోండి. మనం ఇక్కడ ఏమని చెప్పాము, ఆర్టికల్ 246లో పార్లమెంటు ఏదైనా జీవో ద్వారా కానీ లేదా బైలాస్ ద్వారా కానీ ఏదైనా కానీ ఒక అంశం మీద ఒక శాసనాన్ని చేసిందండి. ఓకే, ఒక శాసనాన్ని చేసింది. లేదా ఇప్పుడు మనం కేంద్ర జాబితా అని చెప్పాను చూడండి, ఈ కేంద్ర జాబితాతోటి ఇంకోటి ఏదైనా శాసనం చేసింది అనుకున్నామండి. ఓకే, సో ఈ శాసనాలు అర్థమవుతుందండి, ఈ శాసనాలు ఇంప్లిమెంట్ అవటం కోసం ప్రస్తుతం ఉన్న కోర్టులు కానీ సరిపోకపోతే ఈ శాసనాలు ఇంప్లిమెంట్ అవటం కోసం ఇవి సక్సెస్ఫుల్గా రన్ చేయటం కోసం పార్లమెంట్ అనేది అదనపు కోర్టుల్ని ఏర్పాటు చేయవచ్చు. ఓకే, సో ఎగ్జామినర్ బిట్టు దీని మీద పడుతుందండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే జిఎస్టీ అని చెప్పాము చూడండి, దాని గురించి మాట్లాడదాం. ఆర్టికల్ 246A మనకి 101వ రాజ్యాంగ సవరణ చట్టం, జాగ్రత్తగా చూసుకోండి, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2016లో ఒక 3 ఆర్టికల్స్ని వీళ్ళు పొందుపరచడం జరిగిందండి. 246A, 269A, 279A. ఓకే, సో ఈ 269 and 79 అనేది మనం ఆర్థిక సంబంధాలు అని చెప్పాము చూడండి క్లాస్ స్టార్ట్లో, అక్కడ మనం వివరిద్దాము. ఇక్కడ ఆర్టికల్ 246A అనేది ఏందో మనం చూద్దామండి. ఓకే, వస్తువులు మరియు సేవలు సేవలపై విధించే పన్నుపై ప్రత్యేకమైన నిబంధనలు. ఓకే, ఒకసారి చూద్దామండి దీని సంగతి ఏంటో. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చామండి. వేట్ ప్లేస్లో తీసుకొచ్చాము. ఇవి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పరోక్ష పన్నులకు సంబంధించి ఇక పరోక్ష పన్నులు ఉండవయ్యా, ఆ పరోక్ష పన్నులు ఉన్న చోటల్లా కూడా మనకి జిఎస్టీనే ఇంప్లిమెంట్ అవుతుందని చూస్తాం. అంటే పరోక్ష పన్నులు ఎలా చెప్తామండి, కేంద్రము కొన్ని ట్యాక్సులు వేస్తుంది, అదేవిధంగా రాష్ట్రము కొన్ని ట్యాక్సులు వేస్తుంది. సపోజ్ ఇప్పుడు రాష్ట్రం తీసుకున్నామండి, రాష్ట్రం వేసే పన్నులు మీకు అందరికీ ఎకానమీలో ప్రతి ఒక్కరికి తెలుసండి, ప్రత్యక్ష పన్నులు ఏంటి, పరోక్ష పన్నులు ఏంటని. సో వాటి గురించి అంత ఇక్కడ అవసరం లేదు. రాష్ట్రము సపోజ్ వినోదపు పన్ను ఉందండి, వినోదపు పన్ను. ఓకే, సో ఈ వినోద పన్ను అనేది పరోక్ష పన్ను. ఇప్పుడు ఈ రాష్ట్రం ఇటువంటి ఇంప్లిమెంట్ చేసే వినోద పన్నులు అన్ని ప్లేస్లో కూడా ఏమొస్తుందా అంటే జిఎస్టీ. జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ, స్టేట్. ఓకే, ఎస్ అంటే ఇక్కడ స్టేట్ అండి. అదే మనం కేంద్రం తీసుకున్నాం అనుకోండి, కేంద్రం తీసుకుంటే ఏమొస్తాయండి, సపోజ్ ఎక్సైజ్ డ్యూటీ. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటండి, కేంద్ర విధించే పన్నులో ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏదైతే ఈ వస్తువు ఉందనుకోండి, సపోజ్ ఈ ప్రోడక్ట్ ఉంది, మొట్టమొదటిగా ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసేటప్పుడు ఒక 100 పెన్నులు కానీ నేను తయారు చేస్తుంటే నా సంస్థలో నాకు మొట్టమొదటగా నేను తయారు చేసేటప్పుడు వస్తువు ఉత్పత్తిపై వేసే పన్ను అండి. ఓకే, సో ఇది 6 రూపాయలకు నాకు మొత్తం దీని ముడి సరుకులకి ఇంకు కానీ ఈ క్యాప్ కానీ పైన ఈ కవర్ కానీ వీటన్నిటికీ మొత్తం కలిపి నాకు 6 రూపాయలు కానీ పడితే ఇది నా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చెయ్యి మారి ఫైనల్గా ఇది నాకు 20 రూపీస్కి వస్తుందండి. ఓకే, అంటే 6 రూపాయల నుంచి 20 రూపీస్ వరకు పన్ను భారం అనేది ఒకరి తర్వాత వచ్చి చివరిగా నా దగ్గరకు వచ్చేసరికి ఇది 20 రూపీస్ అవుతుందండి. ఇటువంటి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఆ ప్లేసుల్లో జిఎస్టీ రావటం జరిగిందండి. ఓకే, రైట్. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఈ వ్యాట్ ఎగ్జామ్ మనకి ఇది కూడా వద్దని మీ అందరికీ వ్యాట్ తెలిసి ఉంటుంది చూడండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకే, ఇటువంటి అంశాలకి మనం ఎకానమీలో ఎప్పుడన్నా వస్తే అక్కడ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ముఖ్యంగా మనకి ఇక్కడ రాజ్యాంగంలో చెప్పబడింది ఆర్టికల్ 246A ఏంటంటే 246Aలో 1 అండి. ఏలో 1 ఏం చెప్తుందంటే
ఆర్టికల్ 246 కానీ ఆర్టికల్ 246 కానీ ఆర్టికల్ 254లో కానీ ఏమైనా ఉండనివ్వండి, ఏమైనా ఉన్నా కూడా చాలా జాగ్రత్త వినాలండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 246 అంటే మనం ఏం చెప్పామండి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా అని చెప్పాం. ఆ 3 అంశాల్లో ఏవైనా ఉన్నా కూడా నెక్స్ట్ ఆర్టికల్ 254 ఒక అంశం మీద రాష్ట్రం శాసనం చేసింది, కేంద్రం శాసనం చేసింది, వాటి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లు ఏ ఉన్నా కూడా ఈ అంశానికి వచ్చేలకి వస్తువులు గూడ్స్ మరియు సేవలు సర్వీస్ పన్ను ట్యాక్స్ ఈ జిఎస్టీ అనే అంశం వచ్చేలకి ఇక్కడ 246లో ఏం చెప్పినా అది పక్కకు వెళ్ళిపోతుంది, 254లో ఏది చెప్పినా కూడా పక్కకు వెళ్ళిపోతుందండి. అందుకని ఇక్కడ ప్రత్యేకమైన నిబంధనలు. ఓకే, 246 ఇక్కడ ఇంప్లిమెంట్ కాదు, 254 ఇంప్లిమెంట్ కాదండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే ఆర్టికల్ 246 కానీ ఆర్టికల్ 254 కానీ ఏమైనా ఉన్నా కూడా ఏదైనా వస్తువుల మీద, ఏదైనా వస్తువులు మరియు సేవలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు కలదు. ఎవరికి కలదండి? కేంద్రానికి జిఎస్టీ మీద పన్ను విధించే అధికారం పార్లమెంటుకు కలదు. అదేవిధంగా రాష్ట్రంలో విధించే పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో అక్కడ రాష్ట్రం కూడా పన్ను విధిస్తుంది. ఓకే, సో సార్ 246లో దీని మీద కేంద్రమే చేయాలి, దీని మీద రాష్ట్రమే చేయాలని ఉంది కదంటే అందుకే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. అది పట్టించుకోవద్దు. జిఎస్టీకి వచ్చేలకి కేంద్రము పన్నేస్తుంది, రాష్ట్రము పన్నేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ A2 అండి. ఇప్పుడు అంతర్రాష్ట్రాల మధ్య వాణిజ్యం, అంతర్రాష్ట్రాల మధ్య వాణిజ్యం అంటే తెలంగాణలో తయారు చేయబడిన వస్తువు తమిళనాడులో అమ్మటం, లేదా కర్ణాటకలో తయారు చేసిన వస్తువు నేపాల్ అంటున్నది ఏంటండి, ఇంకొక రాష్ట్రం ఏదన్నా బీహార్ అనుకుందాం. ఇటువంటి అంతర్రాష్ట్రాల మధ్య జరిగే వీటి మీద వేయబడే ట్యాక్స్ మాత్రం కేవలం పార్లమెంటుకు మాత్రమే కలదు. అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓకే, ఆ రాష్ట్రాల పరిధిలో వీళ్ళు ఏది తయారు చేసుకున్నా, ఏది జరిగినా ఆ పరోక్ష పన్నులు రాష్ట్రము వేస్తుంది, అదేవిధంగా కేంద్రము వేస్తుంది. బట్ ఒక రాష్ట్రాన్ని నుంచి ఇంకొక రాష్ట్రానికి అంతర్రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యం ఏదైతే ఉందో అప్పుడు కేవలం పార్లమెంటు మాత్రమే దాని మీద శాసనం చేసే అధికారం కలదు. ఇది మనకు ఆర్టికల్ 246A 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. ఓకే, రైట్. ఎక్కడ దాకా వచ్చాయమండి? 246, 247. ఇప్పుడు 248 అవశిష్ట అధికారాలు. దీన్ని రెసిడ్యూరీ పవర్స్ అంటారండి. ఓకే, ఇవేంటి సార్ మళ్ళీ కొత్తగా 4వ అధికారాలు అంటే? ఇప్పుడు మనం చెప్పిందండి 1950లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు 2021లో ఉన్న పరిస్థితులు వేరు. అంటే కాలం క్రమేణా మనం నివసించే యొక్క ప్రదేశాలు కానీ లేకపోతే మనం యూజ్ చేసే టెక్నాలజీ కానీ ఎంతో చేంజ్ అయిందండి. అంటే 1950లో వాళ్ళు థింక్ చేసి ఉండకపోవచ్చు. ఈరోజు మనం బ్లూటూత్ వాడటం కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లా యూట్యూబ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజుల్లో థింక్ చేయలేదండి. అంటే కేంద్ర జాబితాలో కానీ మనం 246లో ఏం చెప్పామండి? యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అని 3 అంశాలు మనం ఇక్కడ చెప్పడం జరిగింది ఆర్టికల్ 246లో. ఆర్టికల్ 248 ఏమని చెప్తుందంటే జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్టేట్ లిస్ట్లో కానీ లేదా కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలో కానీ ఏ అంశాలైనా లేకపోతే ఇప్పుడు అంతరిక్షం మీద మనం ఏదన్నా టెక్నాలజీని పంపిస్తున్నామండి. ఇటువంటి అంశాలు ఎవరికి అధికారం ఇచ్చిందయ్యా అంటే పార్లమెంట్కి అధికారం ఇచ్చింది. ఓకే, సో మీరు జాగ్రత్తగా రాసుకోండి. అవశిష్ట అధికారాలు అంటే స్టేట్ లిస్టు రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్టు. ఈ 2 అంశాల్లో లేనిది ఏదైనా కానీ ఇటువంటిప్పుడు అంతరిక్షం ఉందండి. అంతరిక్షం దీని మీద ఎవరు చట్టం చేయాలి అనే కానీ వస్తే ఇటువంటి కొత్త అంశాలు ఏవి వచ్చినా కూడా దాని మీద అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది.
ఓకే, సో ఇది మనకి రెసిడ్యూరీ పవర్స్ అండి. సింపుల్గా ఇక్కడ లేని అంశాలు ఏవైనా కొత్తవి వస్తే దానికి ఎవరికి అధికారం ఇచ్చారు అంటే పార్లమెంటుకి అధికారం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు ఆర్టికల్ 248. చాలా ఇంపార్టెంట్ అండి, కేంద్రము అదేవిధంగా రాష్ట్రాల మధ్య సంబంధాలు. అందుకని మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లియర్గా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్ 249 జాతీయ సమగ్రత కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకి కలదు. ఓకే, సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చండి, రాష్ట్ర జాబితా అంటున్నారు ఇక్కడ. ఈ రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాల మీద మళ్ళీ పార్లమెంటు చట్టం చేయటం ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చండి. ఓకే, సో అందుకని వీళ్ళు స్పెషల్గా ఒక ఆర్టికల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఆర్టికల్ 249. వీళ్ళు ఫస్ట్ యూజ్ చేసిన వర్డ్ ఒకసారి చూడండి, జాతీయ సమగ్రత. అంటే రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశం తీసుకున్నామండి. ఓకే, సపోజ్ మనము రాష్ట్ర జాబితాలో వ్యవసాయం అనే అంశం తీసుకున్నామండి. ఓకే, సో ఇందాక మీకు కరెక్ట్గా గుర్తు రావట్లేదండి, రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలో తీసుకువెళ్ళిన 5 అంశాలు అని చెప్పాను చూడండి. అది నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, బట్ ఎందుకని మంచిది ఇప్పుడు చెప్తాను చూడండి. అక్కడ చెప్పుంటే ఓకే, ఒకళ్ళు చెప్పకపోతే రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలోకి ఒక 5 అంశాలను తీసుకువెళ్ళటం జరిగిందండి. అవేంటంటే మొదటిది విద్య, రెండవది అడవులు, అటవీ జంతువుల సంరక్షణ, తూనికలు, కొలతలు. 5వది వచ్చేసి న్యాయ అధికారాలు. మనం ఏమని చెప్పామండి, ఉమ్మడి జాబితాలో స్టార్టింగ్లో 47 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో నుంచి ఒక 5 అంశాలని ఉమ్మడి జాబితాలోకి తీసుకెళ్తే మొత్తము 52 అంశాలు అని చెప్పాను చూడండి. ఆ 5 ఇవ్వండి. ఓకే, సో అందుకనే మీకు ఇప్పుడు విద్యకు సంబంధించి జాతీయ విద్యా విధానం 2020 అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసిందండి. ఓకే, సో అది రాష్ట్రాన్ని చేయొచ్చు, అదేవిధంగా కేంద్రం కూడా చేయొచ్చు. ఎందుకని ఇవి ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కాబట్టి. సో అదేవిధంగా న్యాయాధికారులు మనకు హైకోర్టు చెప్పేటప్పుడు మీకు చెప్పారండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా సుప్రీంకోర్టు కానీ లేదా హైకోర్టు కానీ అవి ఇంప్లిమెంట్ చేసే రిట్స్ ఏవైతే ఉన్నాయో, విడుదల చేసే రిట్ల మీద వాటి యొక్క పవర్స్ని తగ్గిస్తూ ఇక్కడ చేయడం జరిగిందండి. ఎందుకు వాళ్ళు ఆ యొక్క న్యాయాధికారాల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే, ఇక్కడ ఈ యొక్క జాబితాన్ని తీసుకువెళ్ళేసి న్యాయాధికారాలను సంబంధించి తీసుకువెళ్ళి వీళ్ళు ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగిందండి. అందువల్ల కేంద్రం ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఓకే, ఇప్పుడు మన అంశం ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితా అండి. ఓకే, ఇది ఈ 5 ఉమ్మడి జాబితా అండి. మళ్ళీ రాష్ట్ర జాబితా అనుకున్నాను. రాష్ట్ర జాబితాలో ఉన్న 5 అంశాలను తీసుకెళ్ళి వీళ్ళు ఉమ్మడి జాబితాలో యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉందండి. ఇప్పుడు ఈ వ్యవసాయం మీద రాజ్యసభ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. వ్యవసాయానికి సంబంధించి రాజ్యసభ ఇదిగో మనం ఈ యొక్క కొన్ని టెక్నిక్స్ వచ్చేసి వ్యవసాయంలో భారతదేశంలో ముందంజలోకి తీసుకొద్దామని వాళ్ళు అనుకున్నారండి. అలా రాజ్యసభ కానీ గుర్తిస్తే రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశాన్ని రాజ్యసభ జాతీయ సమగ్రత కోసం కానీ గుర్తిస్తే అటువంటి సందర్భంలో ఈ యొక్క రాజ్యసభ దాని మీద కొన్ని తీర్మానం చేయొచ్చు. రాజ్యసభ తీర్మానం చేసి ఇప్పుడు ఆ రోజు సభకు హాజరైన వాళ్ళల్లో 2/3 వంతు కానీ ఓకే అంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి,
ఆ రోజు సభకు హాజరైన రాజ్యసభ సభ్యుల్లో 2/3 వంతు ఈ వ్యవసాయం మీద మనం ఈ విధానం పెడదామని చెప్పేసి వీళ్ళు కానీ ఒక తీర్మానం చేస్తే, అటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఆల్రెడీ ఏదైనా ఒక చట్టం దీని మీద చేసి కానీ ఉంటే, జాగ్రత్త గుర్తుంచుకో, రాష్ట్రంలో ఆల్రెడీ వ్యవసాయం మీద ఏదైనా చట్టంగా చేసుంటే, ఇక్కడ రాజ్యసభ కూడా వ్యవసాయానికి సంబంధించి కొన్ని తీర్మానాలు చేసింది కాబట్టి దాన్ని మనం శాసనంగానే పరిగణించి ఇప్పుడు ఇది పార్లమెంటు చేసినట్టుగానే మనం గుర్తించి, ఇక్కడ ఏవో 1, 2, 3, 4, 5 పాయింట్లుండి, ఇక్కడ 1, 2, 3, 4, 5 పాయింట్లుండి, ఇక్కడ ఈ 3వ అంశం రాష్ట్రం ఏదైతే చేసిందో అది కేంద్రం చేసిన దానికి విరుద్ధంగా కానీ ఉంటే, ఇక్కడ చట్టం ముందు చేసినా కూడా దీన్ని కొట్టివేయటం జరుగుతుంది. అర్థమవుతుందండి? ఇది తర్వాత చేసినా కూడా అదే మీకు 254 అని చెప్పాను చూడండి, ఆర్టికల్ 254 ఇదే రాష్ట్రం చేసిన చట్టానికి పార్లమెంట్ చేసిన చట్టానికి మధ్య వైరుధ్యం. ఓకే, సో ఇక్కడ పార్లమెంట్ చేసిన చట్టానికి ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి, ఇందాక దిశ చట్టం అని చెప్పాను చూడండి, అదేవిధంగా ఇక్కడ చేసిన చట్టానికి ఇది వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ వ్యతిరేకంగా ఉన్నాయి మాత్రం రన్ అవ్వండి. ఓకే, ఇది పార్లమెంట్ చేసింది రన్ అవుతుంది. అయితే ఎగ్జామినర్ మనకి ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడంటే, వీళ్ళు తీర్మానం చేసిన తర్వాత ఈ చట్టం అనేది ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 1 year ఉంటుందండి. ఓకే, సో ఈ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కానీ రాజ్యసభ సేమ్ ప్రాసెస్ 2/3 వంతు దీన్ని ఇంకా మనం 1 year ఇంక్రీజ్ చేద్దామంటే అట్లా ఎన్నిసార్లు అయినా సంవత్సరం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవచ్చు. రైట్, లేదా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫస్ట్ సారి మాత్రమే ఈ అంశం మీద తీర్మానం చేశారండి. ఓకే, సో ఎప్పుడైతే వీళ్ళు ఆ తీర్మానం 1 year అయిపోతుందో నెక్స్ట్ తర్వాత 6 నెలల వరకు ఆ శాసనం అమల్లో ఉండి ఆటోమేటిక్గా అది రద్దు అయిపోతుంది. 6 నెలల తర్వాత అంతకుముందు చట్టం రాష్ట్రం చేసిన చట్టంలో ఈ 3వ పాయింట్ తీసేసారు చూడండి. ఎప్పుడైతే ఇది ఆటోమేటిక్గా 6 నెలలకు రద్దు అయిపోయిందో అప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో చేసిన ఈ 3వది ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుందండి. ఓకే, అందుకే జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాష్ట్ర జాబితాలోని అంశంపై జాతీయ సమగ్రత కోసం వీళ్ళకి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ ఆర్టికల్ 250. ఆర్టికల్ 250 ఆర్టికల్ 250 ఏంటంటే, జాతీయ అత్యవసర పరిస్థితిలో రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు కలదు. ఓకే, సో ఇందాకదేమో రాజ్యసభ అనుకుంటే రాష్ట్ర జాబితాలో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రము చట్టం చేసే అధికారం కలదు. ఓకే, సో ఇవి కొన్ని అంశాలండి. ఓకే, అంతమించి చెప్పేది కూడా ఏమున్నది అక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ 251. ఆర్టికల్ 249, ఆర్టికల్ 250 చేసిన చట్టాలు, చేసిన శాసనాలు. నెక్స్ట్ రాష్ట్ర శాసనశాఖ చేసిన శాసనాలు మధ్య వైరుధ్యం. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 249 ఏమని చెప్పాము, జాతీయ సమగ్రత కోసం రాష్ట్ర జాబితాలో కేంద్రం చట్టం చేస్తుంది. ఆర్టికల్ 250 ఏమని చెప్పాము, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాపై కొన్ని చట్టాలు చేశారు. ఓకే, ఇలా దీని మీద చేసిన చట్టం కానీ 250 చేసిన చట్టం కానీ ఆల్రెడీ రాష్ట్ర శాసనసభ కానీ ఏదైనా ఒక చట్టం కానీ చేసుంటే, జాగ్రత్తగా గమనించి, ఏదైనా ఒక చట్టం కానీ చేసుంటే ఇవి ఇంప్లిమెంట్ ఉన్నంత వరకే, ఇవి అమలులో ఉన్నంత వరకు మాత్రమే అవి పార్లమెంట్ చేసిన చట్టాలు రన్నింగ్లో ఉంటాయి. మీకు అర్థం కాకపోతే చూద్దామండి. ఇప్పుడు ఇది ఏమని చెప్పామండి, రాజ్యసభ తీర్మానం ద్వారా ఫస్ట్ 1 year మాత్రం ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ తీర్మానం చేయకపోతే ప్లస్ 6 నెలల్లో ఇది చట్టం ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఏమని చెప్పాము, ఒక 1 year తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ అవ్వాలనుకుంటే మళ్ళీ ఇంకొక 1 year దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్లా ఎన్నిసార్లు అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అంటే ఇక్కడ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజుల వరకు రాష్ట్ర జాబితాలోని అంశంపై వీళ్ళు పార్లమెంట్ శాసనం చేస్తుంది. ఒకవేళ ఈ యొక్క ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత అది 6 నెలల వరకు మాత్రమే ఆ చట్టం అమల్లో ఉండి తర్వాత ఆ చట్టం అనేది పక్కకు వెళ్ళిపోతుందండి.
అంటే ఇక్కడ ఈ వ్యవసాయం అనే అంశం ఏదైతే ఉందో జస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకే, ఫస్ట్ 249 గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఇక్కడ రాష్ట్రం ఏది చేసినా కూడా, అంటే ఇది తప్పని కాదండి, రాష్ట్రం 1, 2, 3, 4, 5 ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా ఇక్కడ 3దో లేకపోతే 4దో పార్లమెంటు చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ చట్టం అమల్లో ఉన్నంత కాలం ఈ వ్యతిరేకంగా ఉన్నాయి రన్నింగ్లో ఉండవండి. ఎప్పుడైతే ఈ చట్టము ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అవి రద్దయిపోతాయో అప్పుడు ఈ పాయింట్స్ రన్నింగ్లోకి వస్తాయని చెప్పడమే ఆర్టికల్ 251. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్టికల్ 252 చాలా విచిత్రమైందండి. సో ఇది ఎందుకు ఇట్లా చేసుకుంటారో సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయాలండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కోరికపై 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల కోరికపై పార్లమెంటు శాసనం చేసే అధికారం మరియు ఈ శాసనం మిగతా రాష్ట్రాలు కోరికపై వారికి కూడా అన్వయించడం. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇంతకుముందు, రాష్ట్ర జాబితా ఉందండి, స్టేట్ లిస్ట్. ఏవైనా సరే స్టేట్ లిస్ట్ మీద ఈ ఆర్టికల్ 250 అప్పుడు చెప్పిన అంశాలు కానీ ఆర్టికల్ 249 కానీ ఈ 2 అంశాలు కాకుండా మిగతా సందర్భంలో స్టేట్ లిస్ట్లో కేంద్రము ఇన్వాల్వ్ అవటానికి లేదు. రైట్, అయితే ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రాబ్లము, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిసి, సార్ మాకు ఈ అంశం మీద మాకు ఇబ్బందిగా ఉంది, మీరు పార్లమెంట్ మీరే అధికారం తీసుకొని మాకు ఈ అంశం మీద ఒక చట్టం చేసి పెట్టండి అని చెప్పేసి ఇట్లా కోరితే ఆ సందర్భంలో ఆ అంశం మీద పార్లమెంటు చట్టం చేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ టీఎస్ ప్లస్ తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకున్నామండి. ఈ 3 కలిసి ఏదైనా ఒక అంశం మీద, ఓకే, సో మా వల్ల కావట్లేదు సార్ ఈ అంశం మీద మీరే చేయండి అంటే పార్లమెంట్ దీని మీద ఒక శాసనం చేస్తుందండి. అంటే ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే నా చేతిలో ఉన్న, నన్ను రాష్ట్రం అనుకోండి, నా చేతుల్లో ఉన్న పవర్ అనేది నేను ఎవరి చేతికి ఇస్తున్నానండి, కేంద్రం చేతికి ఇస్తున్నాను. రైట్, వన్స్ నా చేతిలో ఉన్న పవర్ని కేంద్రంకి ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ అంశం ఉందో ఆ అంశం మీద శాసనం చేసే అధికారం ఈ 3 రాష్ట్రాలకు లేదు. అంటే ఇక దాని మీద ఏది చేయాలన్నా కూడా ఎవరు చేయాలండి, కేంద్రం మాత్రమే చేయాలి. నా చేతిలో ఉన్న ఒక అధికారాన్ని నేను కేంద్రం చేతిలో పెడుతున్నాను. అదే మనకు ఆర్టికల్ 252. ఈ 3 రాష్ట్రాలు చేశారండి, ఒక శాసనం పార్లమెంట్ చేసింది. అరే భలే ఉందిరా భయ్ అని చెప్పేసి నెక్స్ట్ బీహార్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, కర్ణాటక తీసుకుందండి. వీళ్ళు కూడా సార్ ఆ శాసనం మాకు కూడా కావాలని చెబితే వీళ్ళకి ఏ శాసనం అయితే చేశారో అదే శాసనాన్ని వీళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు అధికారం ఎవరికి ఉందండి, పార్లమెంటుకు ఉంది. అయితే వీళ్ళు అడగటం వరకు మాత్రమే వీళ్ళకి అధికారం ఉంది. అంటే నా అధికారం రాష్ట్రం చేతిలో ఉన్న అధికారం కేంద్రం చేతిలోకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాని మీద ఏది చేయాలన్నా కానీ నాకు అధికారం ఉండదు. నాకు అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ రాష్ట్రాలకు అధికారం ఉండదు. దాన్ని సవరణలు చేయాలన్నా దానికి ఏది చేయాలన్నా కూడా మనం పోయి కేంద్రం యొక్క కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకోవాల్సిందే. కేంద్రం కానీ దయ తలిస్తే అప్పుడు దానికి సంబంధించిన అంశాలు మనకు అవకాశాలు ఇస్తారండి. బట్ కేంద్రం ఒక్కసారి ఆ యొక్క అధికారాన్ని లాగేసుకున్న తర్వాత ఎప్పటికీ ఇవ్వదండి. అట్లా కొన్ని చట్టాలు ఉన్నాయండి. ఇట్లా చేసిన చట్టాలు ఏంటంటే మానవ అవయవ విక్రయ చట్టం, నెక్స్ట్ బహుమతి పోటీ చట్టం, జల కాలుష్య నియంత్రణ చట్టం. ఇట్లా కొన్ని రాష్ట్రాలు కలిపి వీటి మీద చట్టాలు చేయండి సార్ అని చెప్పి కేంద్రానికి అధికారం ఇవ్వటం జరిగింది. అది ఆర్టికల్ 252. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 253 అంతర్జాతీయ ఒప్పందాలు. మనం ఎందుకు ప్రతి ఆర్టికల్ కూడా ఇట్లా రాస్తున్నామంటేనండి, ఈ ఆర్టికల్స్ ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలండి.
ఎందుకంటే వీడు 1 2 3 4 లైన్స్ ఇచ్చేసి ఇస్తాడు కాబట్టి సో కాన్సెప్ట్ తెలియకోకుండా మనం పాలిటీ సబ్జెక్ట్లో బిట్స్ స్కోర్ చేయడం చాలా కష్టం అండి. ఓకే, సో అందువల్ల మనం ప్రతి ఆర్టికల్ను కూడా చాలా వివరంగా మనం రాసి మరీ చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 253 ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాలు. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. అంతర్జాతీయ ఒప్పందాల్లో ఇప్పుడు ఇది ఇండియా అనుకుందామండి. ఓకే, ఇక్కడ విఎస్కేపి విశాఖపట్నం ఉందండి. ఇక్కడ ఏదో ఒక ఖనిజాల గురించి కానీ ఆ యొక్క గ్రానైట్స్ గురించి కానీ వాటి గురించి ఏదైనా సరే ఆ నౌక పరిశ్రమకు సంబంధించింది కానీ వేరే దేశంతో ఇక్కడ ఉన్న శ్రీలంకతో కానీ లేకపోతే ఇంకొన్న వేరే దీవులతో కానీ ఏదైనా ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు ఇక్కడ ఇది కేంద్రం పరిధిలో విదేశీ వ్యవహారాలన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉంటాయి. అంటే ఒక దేశంతో ఇంకొక దేశంతో ఇక్కడ ఇంప్లిమెంట్ కాబట్టి ఇది విదేశీ వ్యవహారాల కిందకు వస్తాయి. రైట్, అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే విదేశీ వ్యవహారాల కింద వచ్చినా కూడా ఇది ఒక రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అంటే ఇటువంటి సందర్భాల్లో ఆ రాష్ట్రం కంటే పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయండి? కేంద్రం చేతిలో ఉంటాయి. విదేశీ వ్యవహారాలు అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది కాబట్టి సో అందువల్ల ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిధిలో ఉన్నా కానీ దీని మీద అధికారం కేంద్రానికి ఉంటుంది. ఇలా కొన్ని చట్టాలు చేయడం జరిగిందండి. ఆ చట్టాలు ఏంటంటే ఐక్యరాజ్య సమితి చట్టం 1947, జెనీవా ఒప్పంద చట్టం, అదేవిధంగా హైజాక్ నియంత్రణ చట్టం, ఇట్లా కొన్ని చట్టాలు చేయటం జరిగిందండి. అది మనకి ఆర్టికల్ 253. నెక్స్ట్ ఆర్టికల్ 254. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నానండి. ఆర్టికల్ 254 అంటే పార్లమెంట్ ఏదైనా ఒక శాసనం చేస్తే రాష్ట్రం కూడా ఒక శాసనం చేస్తే ఇవి రెండు ఏ సందర్భంలో ఒక అంశం మీద శాసనాలు చేస్తాయండి? అది ఉమ్మడి జాబితా అయితే రాష్ట్రము అంశం మీద శాసనం చేస్తుంది, అదేవిధంగా పార్లమెంటు అదే అంశం మీద శాసనం చేసే అధికారం కలదు. ఇటువంటి సందర్భంలో ఈ రెండింటి మధ్య కూడా విభేదం అనేది వస్తుంది. మీరు ఎలా రాసుకుంటారంటే పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాల మధ్య వైరుధ్యం, అది ఆర్టికల్ 254. అయితే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకే అంశం మీద ఇవి రెండు చట్టాలు చేసినప్పుడు రాష్ట్రం చేసిన శాసనం కంటే పార్లమెంటు శాసనమే ఇంప్లిమెంట్ అవుతుంది. అదొక్కటి మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ 255. ఇది అంత చెప్పుకునేది ఏం కాదండి, సో అవసరం కూడా లేదు అది. ఇది మనకి ఈరోజు అంశం. ఆర్టికల్ 245 నుంచి 255 వరకు శాసనపరమైన అధికారాలు. మీరు ఇంత డెప్త్గా కానీ మీకు ప్రతి ఒక్క అంశం కూడా తెలిస్తే మీకు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అధ్యాయం 1లో మీకు బిట్టుపోయే అవకాశమే లేదండి. ఓకే, థ్యాంక్ యూ.